హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఈరోజు ఒక కీలక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది, అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇనీషియల్ టైంలో ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకరిని కూడా అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఫర్దర్గా దీనికి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ త్వరితగతిన జస్టిస్ కోరుకునేటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఎప్పటి వరకు అంటే గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉంటే దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 2 నెలలు కూడా కావస్తుంది మనకి. అంటే ఒక 4 days ఆగితే దీనికి సంబంధించినటువంటి వాటిలో ఒక 2 months అయిపోతున్నట్లు కూడా తెలుస్తుంది మనకి. ఇప్పటి వరకు 9 అరెస్ట్ చేశారు, కొత్తగా 5 అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? నాగరాజ్ గారు, ఆగస్టు 9న ఈ సంఘటన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఆగస్టు 14వ తేదీ నాడు సుప్రీంకోర్టు దీని మీద సుమోటోగా తీసుకొని త్వరితగతిన విచారణ కూడా మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ చాలామంది ఆలోచనలు ఏంటంటే ఈ విషయం మీద తొందరగా త్వరితగతిన జడ్జిమెంట్ వస్తే బాగుంటుంది, నిందితునికి కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శిక్ష పెడితే బాగుంటుంది, అభయకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి కోణంలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజంగానే చాలామంది వాస్తవం, మేము కూడా ఆలోచిస్తుంది అది అందరం కూడా. అయితే తొందరలోనే ఇంకొక విశేషం ఏంటంటే చంద్రచూడ్ గారి యొక్క పదవీ విరమణ కాలం దగ్గరలోనే వస్తుంది. నవంబర్ 10వ తారీఖు నాడు వైవి చంద్రచూడ్ గారి యొక్క పదవీ కాలం ముగుస్తుంది. నెక్స్ట్ మంత్ నవంబర్ 10. అంటే ఈ రోజు కరెక్ట్గా చెప్పాలంటే 36 days ఉంది. 36 రోజుల్లోగా చంద్రచూడ్ గారి యొక్క పదవీ కాలం కూడా ముగుస్తుంది. చాలామంది మెదడులో తెలుస్తున్న ప్రశ్న ఏంటంటే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి తీర్పులు ఇవ్వడంలో చంద్రచూడ్ గారు చేసినటువంటి తీర్పు చారిత్రాత్మకంగా మిగిలిపోయాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నో హిస్టరీ దీంట్లో ఎన్నో అద్భుతమైన అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, అద్భుతమైన తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి చంద్రచూడ్ గారు నవంబర్ 10వ తేదీ నాడు బహుశా ఆయన పదవి విరమణ చేసే అవకాశం ఉంది. అవకాశం కాదు, 100% నవంబర్ 10న ఆయన పదవి విరమణ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం న్యూ చీఫ్ జస్టిస్గా సంజయ్ ఖన్నా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే చంద్రచూడ్ గారు పదవిలో ఉన్నప్పుడే ఆయన ఏదైతే చీఫ్ జస్టిస్గా ఉన్న సమయంలోనే దీని మీద జడ్జిమెంట్ వస్తే బాగుంటుందని వేలాది మందిగా కోరుకున్నటువంటి ఒక కోరిక. ఎవరైనా సరే ధర్మాసనమే, కానీ చంద్రచూడ్ గారి మీద తెలియకుండానే భారతదేశంలో ఎంతోమంది వ్యక్తుల యొక్క ఆయన అభిమానం చూడగన్న వ్యక్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా ఎంత త్వరితగతిన వీలైతే ఆయన జడ్జిమెంట్ ఆయన ద్వారా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. బహుశా నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ 5న ఏదైతే మరలా ట్రయల్స్ ఉన్నాయో ఈ ట్రయల్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. ఎందుకంటే దగ్గరలోనే అక్కడికి ఇంకా అక్టోబర్ 15 అంటే అదొక 15 days, ఇంకో 25 daysలో అన్న తొందరగానే దీని మీద పదవి విరమణ కాలం దగ్గర అవడం వల్ల వీళ్ళని తొందరగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని అయితే మనం అనుకుంటున్నాం. అయితే ఇక మనం టాపిక్లోకి వచ్చినట్లయితే సిబిఐ ఇప్పటిదాకా ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి అంటే ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీ సంబంధించి ఇప్పటివరకు సిబిఐ 9 అరెస్ట్ చేశారు. ఒకరు బిప్లవ్ సింగ్, సుమన్ హాజ్రా, అభిజిత్ మండల్, అదేవిధంగా సందీప్ ఘోష్. వీళ్ళతో పాటు ఈ కేసుకు సంబంధించి ఆర్థిక అవకతవకలకు సంబంధించి మరొక కీలకమైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. గతంలో మనం ఒక వీడియోని చేశాం. ఒక ఆయన మన ఓయో రూమ్లో దొరికాడు, ఆశిష్ పాండే అని చెప్పి. ఆ వ్యక్తిని నిన్న ఇంటరాగేషన్ కోసం చెప్పి సిబిఐ వాళ్ళు పిలిచారు. అతనికి సుమారుగా 8.5 గంటల పాటు కంటిన్యూస్గా ఇంటరాగేషన్స్ చేశారు. చేసిన తర్వాత నిన్న ఆయన నైట్ కస్టడీలో తీసుకున్నారు. ఈరోజు సెల్డా కోర్టులో ఆయన ప్రవేశపెట్టారు. బహుశా ఆయన్ని కూడా కస్టడీలో తీసుకొని జ్యుడిషియల్ కస్టడీయా లేకపోతే పోలీస్ కస్టడీ తీసుకుంటారని బహుశా మనం కొన్ని గంటల్లో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ఆశిష్ పాండే ఎవరు, ఎందుకు ఇతను అరెస్ట్ చేశారు అన్న విషయాల్లోకి వెళ్తే, ఆశిష్ పాండే అనే వ్యక్తి ముఖ్యంగా సందీప్ ఘోష్గా రైట్ హ్యాండ్ అన్న పేరు పడ్డ వ్యక్తి. ఈయన ఈ వెస్ట్ బెంగాల్ ఛాత్ర పరిషత్ అన్నటువంటి ఏదైతే విద్యార్థి విభాగానికి ఉందో ఆ విభాగంలో ఈ యొక్క ఆర్జికర్ మెడికల్ కాలేజ్ యొక్క యూనిట్కి ఈయన ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఈ యొక్క డాక్టర్ ఆశిష్ పాండే. ఈయన ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా సందీప్ ఘోష్ గారు చేస్తున్నటువంటి అనేక ఆర్థిక అవకతవకల్లో ఈయన కూడా కీలకమైన భాగస్వామ్యాన్ని పొంది ఉన్నాడు. అంటే ఎక్కడ ఏ పార్టీ జరగాలంటే కూడా ఆశిష్ పాండే త్రూగానే ఈ యొక్క విషయాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ ఆశిష్ పాండే యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని చూసినప్పుడు అందులో లెక్కకు మిక్కిలేనటువంటి ఎంతోమంది విఐపీస్, పొలిటీషియన్స్, వైద్యాధికారులు, అదేవిధంగా సందీప్ ఘోష్కు ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఎవరైతే టెండర్స్ పడతారో ఆ టెండర్లు పాడినటువంటి వ్యక్తులు, అదేవిధంగా స్టూడెంట్స్ విభాగంలో కూడా చాలామంది అమ్మాయిల ఫోటోలు, అంతేకాకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా ఎవరైతే ఉంటారో ఈ ఛాత్ర పరిషత్ స్టూడెంట్స్లో వాళ్ళందరి యొక్క నంబర్స్ తోటి చాలా వల్గర్గా మాట్లాడుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తూ, మిస్లీడ్ చేస్తూ, బెదిరింపులు చేస్తూ
రకరకాల యాజిటేషన్తో ఉన్నటువంటి కాల్స్ డేటా మొత్తం కూడా బయటపడింది ఆశిష్ పాండే సంబంధించి. అంటే ఫైనల్గా కరెక్షన్ మేనేజ్మెంట్ మనం ఏదైతే అనుకున్నామో, సిబిఐ ఇంట్రాగేషన్లో చిట్ట చివరి భాగం కరెక్షన్ మేనేజ్మెంట్ ఏది అనుకున్నామో, అందులో భాగంగా ఆశిష్ పాండే నిన్న అతను తీసుకోవడం మాత్రం ఒక కీలక ఘట్టాన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఆశిష్ పాండే ఏం చేశాడంటే, యాక్చువల్గా ఆగస్టు 9వ తేదీ నాడు ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో ఆ సమీపంలో అందరికన్నా ముందు ఆ ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ముందు రోజు రాత్రి ఆగస్టు 8వ తేదీ ఇతను ఓయో రూమ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గోలాబరి అన్నటువంటి ఏరియాలో ఇతని యొక్క స్వస్థలం. ఆ ప్రాంతాన్ని పోలీసులు విజిట్ చేసేసరికి అప్పటి నుంచి కంప్లీట్గా అబస్కాండ్లో ఉన్నాడు ఈ యొక్క ఆశిష్ పాండే. ఆ నైబర్స్ని కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. నైబర్స్ ఏం చెప్పారంటే, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇతను కనిపించడం లేదు, ఇతను ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో కూడా తెలియట్లేదు, కాబట్టి ఇతని మీద మాకు కూడా అనుమానం ఉందని చెప్తే పోలీసులు ఆ యొక్క ఇంటిని తలాలు బ్రేక్ చేసి ఇంటి లోపలికి వెళ్ళేసరికల్లా గుట్టలుగా పేరుకుపోయినటువంటి అనేక పేపర్స్ కట్టలన్నీ కూడా ఒక స్టూడెంట్ విద్యార్థి విభాగ నాయకుడి ఇంట్లో ఆఫీసులో ఉండాల్సిన పేపర్స్ అన్నీ కూడా ఈ ఇంట్లో ఎందుకు ఉన్నాయండి ఒక ప్రశ్నార్థకటువంటి మిలియనం మెదలు తొలిచినటువంటి ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న. ఈ ఆశిష్ పాండే ఇక్కడతో ఆగలేదు. ముఖ్యంగా మాణిక్ తల అనేటువంటి హాస్టల్ ఉంది. అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక హాస్టల్ పేరు మాణిక్ తల. ఆ మాణిక్ తల హాస్టల్లో ఉన్నటువంటి ఒక రూమ్ని, ఈ మాణిక్ తల హాస్టల్లో ఒక రూమ్ని కంప్లీట్గా తన ప్రైవేట్ గెస్ట్ హౌస్గా వాడుకుంటున్నాడు. ఆ గెస్ట్ హౌస్లో ఎటువంటి అరాచకాలు, ఎటువంటి అక్రమాలు చేయాలో అన్నిటికీ పాల్పడుతున్నట్టుగా స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరోజు సందర్భంలో సందీప్ ఘోష్, అంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి మాజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ఈ సందీప్ ఘోష్ ఒకసారి ఆ హాస్టల్లో కూడా కొంతమంది ప్రైవేట్ అమ్మాయిలతో కలిసి కనిపించాడని విద్యార్థులు చెప్తుండగా సిబిఐ వాళ్ళు కూడా ఆ యొక్క నోట్ని కూడా వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. బహుశా దానికి సంబంధించి కూడా, అంటే ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఒక హాస్టల్, స్టూడెంట్స్ ఉండే హాస్టల్లో ఆయనకి ఇక్కడ ఏం పని? అది కూడా స్టూడెంట్స్ యొక్క విద్యార్థి విభాగ నాయకుడైన ఆ నాయకుడితోటి హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఆ హాస్టల్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆయన ఒక హాస్టల్లో ఉన్న ఒక రూమ్ని పూర్తిగా ప్రైవేట్ గెస్ట్ హౌస్గా మార్చేసుకొని అనేక అక్రమాలకు తావిచ్చాడు అనడానికి ఇతనితో ఉన్నటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అది బయటకు సిబిఐ వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. దానికి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఇంటరాగేట్ చేస్తే ఆ ప్రిన్సిపాల్ కూడా ఆ రూమ్లో ఉన్నటువంటి కొన్ని అసభ్యకర రీతిలో ఉన్నటువంటి ఫొటోస్ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఆ మాణిక్ తల హాస్టల్ సంబంధించి. ఇదే కాకుండా ఆశిష్ పాండే ముఖ్యంగా అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతని యొక్క ఆర్థిక అవకతవకలు మాట్లాడుతుంటే అతను చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా పొంతలు లేనట్టు సమాధానం. ముందుగా మాట్లాడినప్పుడు అతనికి నాకు ఈ కాలేజీలో సంబంధం లేదు, నేను కేవలం విద్యార్థి విభాగ నాయకుడిని తప్పించుకునే ప్రయత్నం చూపించాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో ఎప్పుడైతే 3rd డిగ్రీ ప్రయోగించడం మొదలుపెట్టారో, ముఖ్యంగా ఫోన్ని కస్టడీలో తీసుకున్నారు కాబట్టి ఆ ఫోన్ యొక్క ఎవరితో మాట్లాడావు, ఈ ఫోన్ ఎవరి నెంబర్ది, ఈ ఫోన్తో ఎందుకు మాట్లాడావు, ముఖ్యంగా ఆగస్టు 9వ తేదీ ఉదయం 10:30 సందీప్ ఘోష్తో మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. సందీప్ ఘోష్ ఎందుకు గైడ్లైన్స్ ఇస్తున్నాడు, నీకు ఏ గైడ్లైన్స్ ఇచ్చాడు, ఎవరెవరిని కలవమని చెప్పాడు, ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంటే అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. సో ఇతన్ని పూర్తిగా మామూలుగా ఇంటరాగేట్ సరిపోదని చెప్పి సెల్డా కోర్టు సంబంధించి ఇతన్ని ప్రొడ్యూస్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇతను ఈరోజు కోర్టులో అతను పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతను ఇంటరాగేట్ చేసిన తర్వాత మరికొన్ని విస్తుగొలిపి విషయాలు కూడా బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది నాగరాజ్ గారు. ఓకే, ఇక పాయింట్ నెంబర్ 2లోకి వెళ్తాం నాగరాజ్ గారు. ముఖ్యంగా ఈ నార్త్ బెంగాల్ ఏదైతే లాబీ అనుకున్నామో, వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్ సంబంధించి ఇటీవల ఈ ఆగస్టు 9 అయిన తర్వాత పోలీసులు మిగిలిన కాలేజెస్ మీద, సిబిఐ వాళ్ళు ముఖ్యంగా మిగిలిన కాలేజెస్ మీద కూడా ఒక దృష్టి సారించే ప్రయత్నం చేశారు. అంటే ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి, ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ అక్రమాలకు సంబంధించి ఏ కాలేజీలు ఉన్నా, ఎవరెవరి వ్యక్తులున్నా వాళ్ళకి ఉద్యోగంలో కంటిన్యూ చేయకుండా వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రీవియస్ ట్రయల్స్లో కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నార్త్ బెంగాల్ లాబీలో ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ డాక్టర్స్కి, అదేవిధంగా కలకత్తాలో ఉన్నటువంటి మిగిలిన కాలేజీలో ఉన్నటువంటి వ్యక్తులతో ఏ రకమైన సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైన డీలింగ్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఏ రకంగా ఉన్నాయనే విషయం మీద వెళ్ళేటప్పటికీ విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా ఒక 7 మెడికల్ కాలేజీలు మాత్రం వివాదాస్పదంగా ఉన్నాయని ఈరోజు సిబిఐ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక నోట్లో తెలిసింది. ఆ 7 కాలేజీల యొక్క పేర్లు నేను మీతో వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఓకే సార్. ముఖ్యంగా నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, రెండోది మిడ్నాపూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, మూడోది బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నాలుగవది రాంపూర్ హట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఐదవది జేఎన్ఎం హాస్పిటల్, ఇది కళ్యాణ్లో ఉంటుంది, ఇది కూడా చాలా కాంట్రవర్షియల్గా ఉంది. ఆరవది నాడియా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, 7వది ఎంజేఎన్ మెడికల్ కాలేజ్, ఇది కుచ్ బెహార్లో ఉంటుంది, ఇది కూడా చాలా వివాదాస్పదమైనటువంటి ఈ 7 కాలేజీ లిస్టును కూడా ఇచ్చారు. ఈ 7 కాలేజీ ఎందుకు వివాదాస్పదం అయినాయి అంటే, ఎప్పుడైతే ఆగస్టు 9 జరిగినటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ని ప్రమోట్ చేసే విషయంలో కానీ,
అదేవిధంగా నర్సింగ్ సిబ్బందికి డ్యూటీని అలర్ట్ చేసే విషయంలో కానీ పూర్తిగా అవినీతి లంచగొండితనానికి చాలామంది పాల్పడినట్టుగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి సిబిఐ వాళ్ళకి తమ ఇండివిజువల్గా ఉన్నటువంటి తమ ఒక రెఫరెన్స్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. మా కాలేజీలో కూడా ఇటువంటి ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మేము అమౌంట్ పే చేస్తే కానీ ఈ కాలేజీలో మాకు ప్రమోషన్ చేయట్లేదు, మా సర్టిఫికేట్స్ ఆపేస్తున్నారు, ఈవెన్ దో మేము ఫస్ట్ ఇయర్ పాస్ అయినప్పటికి కూడా మా సర్టిఫికేట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి అని చెప్తూ వాళ్ళు ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేస్తే విస్తుపోవడం వంతు సిబిఐ వాళ్ళకి అయింది. అంటే అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి పుట్ట ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఈ 7 కాలేజీలతో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ 8 కాలేజీలని పూర్తిగా నార్త్ బెంగాల్ లాబీ అనుకున్నాం, ఏదైతే వెస్ట్ బెంగాల్ మెడికల్ ఒక లాబీ ఏదైతే అనుకున్నామో వీళ్ళు పూర్తిగా తమ కంట్రోల్లో పెట్టి అటు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆరోగ్య శాఖకి వీళ్ళకి ఒక రైవల్ నడుస్తుంది. ఎప్పుడైతే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, కానీ లేకపోతే ఎక్కడికక్కడ అవినీతికి, అక్రమాలకి, అక్రమార్జన కేసులకి, అక్రమాస్తులు కూడబెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు అయితేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి ఎవరి స్థాయిలో వాళ్ళు నిట్టనిలున విద్యార్థులను దోచుకున్న ప్రయత్నంలో సిద్ధహస్తులయ్యారు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజు గారు. నిన్న మనం మాట్లాడుకున్నాం క్రై ఆఫ్ ద హవర్ అని చెప్పేసి ఒక స్టాచ్యూని అక్కడ ప్రదర్శించారు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో. ప్రిన్సిపాల్ గారి యొక్క కాంపౌండ్ హాల్లో పీజీబీఎం గార్డెన్స్కి ఎదురుగుండా దాన్ని ప్రతిష్ఠించారు. దానికి సంబంధించి దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటువంటి విగ్రహాలు నిజంగా జాతికి అవసరమా అని కొందరు, కాదు ఇట్లాంటి విగ్రహాలు ఉండకూడదని కొంతమంది. ఏదేమైనప్పుడు కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇది అభయ యొక్క రెప్లికా కాదు, ఇది కేవలం ఆమె చిట్ట నిమిషంలో ఆమె పడినటువంటి మానసిక వేదన, ఆవేదన, ఒక ఆర్తనాదం వెలుగొల్పాలి. ఇది చూస్తే ప్రతివాడు కూడా భయం కలగాలి. ఎందుకంటే భయం కొలిపే చట్టాలు మన భారతదేశంలో లేదు. ముస్లిం దేశాలు ఉన్నట్టుగా, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు ఉన్నటువంటి భయంకరమైన చట్టాలు మన దేశాల్లో లేవు కాబట్టి ఆ చట్టాలు మనం ఇంప్లిమెంట్ చేయలేం. కాబట్టి అట్లీస్ట్ ఈ యొక్క శిల్పాన్ని చూసినా సరే ఇట్లాంటి చేయడానికి భయపడతారు, ఇంత భయంకరంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఏదైతే ఆ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించారో ఒక కాంట్రవర్షియల్ విధానాన్ని మాత్రం రేపుతోంది. ఇది ఏం జరుగుతుంది, ఈ శిల్పాన్ని ఉంచుతారా, ఈ శిల్పాన్ని తీసేస్తారా అని ఫైబర్ గ్లాస్తో ఏదైతే బ్లాక్ కలర్తో చేసినటువంటి ఒక శిల్పం అయితే ఉంది, భయం కొలిపేటట్టుగా ఒక ఆర్తనాదం, ఒక మహిళ యొక్క ఆర్తనాదం, అంటే లోపలికి బాగా ఉన్నట్టు చొచ్చుకుపోయిన కళ్ళు, గొంతెత్తి అరుస్తున్నట్టు, ఆకాశాన్ని చూస్తూ గొంతెత్తి అరుస్తున్నటువంటి ఒక మహిళ యొక్క ఆర్తనాదం యొక్క ఏదైతే శిల్పం ఇప్పటివరకు భారతదేశంలో ఎక్కడ ఇటువంటి ఊహించలేదు, కానీ ఒక డిఫరెంట్గా ఉంది. బట్ దాని మీద ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. చివరికి ఏం జరుగుతుంది, మొత్తం సుప్రీంకోర్టు యొక్క శిల్పాన్ని అక్కడ ఉంచుతారా, తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది అన్నది నెక్స్ట్ జరిగే ట్రైల్స్లో మనకు తెలుస్తుంది. నాగరాజు గారు, ఏదేమైనా నాకు అన్నట్లు చంద్రచూడ్ గారికి ఇది దేశ చరిత్రను మార్చేటువంటి తీర్పు ఇవ్వాలని మాత్రం ఆ విధంగా జరిగేలా కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం దీని మీద చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు జస్టిస్ వస్తుందా అనేటువంటి దాంట్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఒక మంచి జరగడంలో కొంచెం లేట్ అయినా సరే డెఫినెట్గా మంచి జరుగుతుంది. చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్లో. ఏదేమైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.